వెల్కమ్ టు దివ్య కుకింగ్ ఛానల్. ఈరోజు మన వీడియోలో ఎగ్ పలావ్ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం. ఇంట్లోనే ఈజీగా అప్పటికప్పుడు ప్రిపేర్ చేయొచ్చండి. ఇంకా లేట్ చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం. ముందుగా ఒక కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ అనేది హీట్ అయ్యాక బాయిల్ చేసుకున్న ఎగ్స్ వేసుకోవాలి. అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత కొద్దిగా సాల్ట్, పసుపు, కారం వేసి ఈ కోడిగుడ్లకి ఈ మసాలాలన్నీ పట్టేలాగా కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఎగ్స్ అనేది ఫ్రై చేయండి. అలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టండి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి స్పైసెస్ని యాడ్ చేయండి. అంటే పలావ్ ఆకు, దాల్చిన చెక్క, లావు మొగ్గలు వేసి 1 కప్ సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పొడవుగా చీల్చుకున్న పచ్చిమిర్చి, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఫ్రై చేయండి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న 1 కప్ టమాటా కూడా వేసుకొని టమాటా అనేది బాగా మగ్గనివ్వండి. మూత పెట్టి 5 నిమిషాల పాటు మగ్గనివ్వండి. అలా మగ్గిన తర్వాత టమాటా పేస్ట్ అయిపోయి ఆయిల్ అనేది ఇలా పైకి తేలేంత వరకు మగ్గనిచ్చాక రుచికి తగ్గట్టు సాల్ట్, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ బిర్యానీ మసాలా కూడా వేసుకొని కారం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. అలా ఫ్రై చేసిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ అనేది వేయండి. 1 కప్ సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, అలాగే 1 కప్ పుదీనా వేసుకొని బాగా ఫ్రై చేయండి. ఫ్రై చేశాక 2 టేబుల్ స్పూన్స్ వాటర్ వేయండి. వాటర్ వేయడం వలన స్పైసెస్ అనేది అడుగట్టకుండా మాడకుండా ఉంటాయండి. అలా వాటర్ వేసుకుని 2 మినిట్స్ పాటు ఫ్రై చేసి మనం ముందుగానే ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా అందులో వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసిన తర్వాత ముందుగానే ఉడికించుకున్న బాస్మతి రైస్ని 1 కప్ ఇందులో వేసుకొని ఈ స్పైసెస్ అన్నీ కూడా రైస్లో పట్టేలాగా కలపండి. స్లోగా కలపండి, లేకపోతే ఎగ్స్ అనేది విరిగిపోతాయి. అలా కలిపిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేయండి. అంతేనండి, ఎగ్ పలావ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.